ఏమైందిరా? అటు చూడు, అరవింద్ ఆ డోర్ లాక్ చేసుకుంటున్నాడు. ఏంటి కొత్త గర్ల్ఫ్రెండ్ పట్టాడా? సరేరా, దేనికి రమ్మన్నావు చెప్పు. వాడు డోర్ లాక్ చేసుకోవడం మీకు అస్సలు తిరగలేదారా? హలో సార్. సార్ ఇవాళ అయిపోద్ది సార్ వర్క్. ఆఫ్టర్నూన్ కలా సార్. ఓకే సార్. అరే అరవింద్ గాని పైన డౌట్ వస్తున్నారా? వాడు ఏదో చేస్తున్నాడు రా. రే అది వదిలేరా, అర్జెంట్ అన్నావేంటి? ఇదే రా, వాడు డోర్ లాక్ చేసుకున్నాడు. అది అర్జెంట్ మ్యాటర్ రారా. అరే వాడు చాలా డిఫరెంట్ బిహేవ్ చేస్తున్నారా, కనీసం మాట్లాడడం లేదు నాతోటి. రే అర్జెంట్ అని చెప్పి వాడు డోర్ పెట్టుకున్నాడు, జిప్ వేసుకోలేదు. ఏంట్రా నువ్వు? అది కాదురా, అందుకే నీకు జాబ్ దొబ్బిందిరా. స్వప్న నాకు వేరే జాబ్ రిఫర్ చేసింది, ప్రిపేర్ అవుతున్నా. అరే దమ్ము కొడదాం రారా. మ్యాచెస్ ఉన్నాయరా? లేవురా. అరే ఉంటే చూడరా. బెట్టేసేవారా నిన్న? లేదురా. లేవురా మ్యాచెస్. అరే గోవింద్, అరే నేను రూమ్ వెకేట్ చేస్తున్నాను రా, కొత్త రూమ్ ఏంటి చూసుకో. గోవా పోలేదరా? క్యాన్సిల్ చేసిందిరా, హెల్త్ బాగాలేదంట. నాకే స్టోరీలు చెప్తుంది, ఎందుకో డౌట్ పడుతుందా నా మీద. చూద్దాం, ఇంకా ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే నా దగ్గర కొన్ని మా పర్సనల్ క్లిప్స్ ఉన్నాయి, అప్పుడు చెప్తా దాని సంగతి. బాగానే లాగినట్టున్నావు అమ్మాయి దగ్గర. ఏ క్యాష్ పార్టీలు పట్టేది వాచ్ల కోసం రింగుల కోసమారా? లైఫ్ సెట్ అయిపోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? ఏదో చేస్తాడన్న డౌట్. వెయిట్ చేయి, చూద్దాం ఏం చేస్తాడు. ఇలా కవర్ చేసేస్తే, అసలు రూమే వెకేట్ చేసేస్తే. లాక్ బ్రేక్ చేద్దామా? అమ్మో వద్దు. ఎందుకు? ఎందుకేంటి? రూమ్లో ఏముందో అసలే లాక్ వేసింది, మనం ఎరుకుంటాము. ఏమో
క్రైమ్ ఏమైనా చేశాడేమో. బాబోయ్, నా బాధ ఎవడికి అర్థం కావట్లేదు. ఆ సుందర్ గాడికేమో అసలు ఎక్కడం లేదు, నువ్వేమో క్రైమ్ మర్డర్ అంటున్నావు. మరీ టూ మచ్ చేస్తున్నావు తెలుసా. హలో, టూ మచ్ ఏం లేదు ఇక్కడ. నేను 3 years నుంచి లేడీస్ హాస్టల్లో ఉంటున్నాను. ఎన్ని క్రైమ్స్ చూడలేదు, వినలేదు. న్యూస్ చూస్తున్నావు కదా. క్రైమ్స్ ఏమైనా వేరే ప్రపంచంలో అవుతున్నాయా ఏంటి? వాడికంత సీన్ లేదు. క్రిమినల్స్ మన చుట్టుపక్కనే ఉంటారు, మనతో కలిసిపోయి. క్రైమ్ అయ్యాక టీవీలో చూసి షాక్ అవ్వటం తప్ప చేసేదేం లేదు. నువ్వు లాక్ బ్రేక్ చేస్తే మనం కూడా పార్ట్ ఆఫ్ ద క్రైమ్ అయినట్టే. ఎందుకు చెప్పు? క్రైమ్ అనే నేను కన్ఫర్మ్గా చెప్పటం లేదు. ఏదైనా అవ్వచ్చు. మేబీ హీస్ డిప్రెస్డ్. అవును, ఈ మధ్య కొంచెం డల్గా కూడా ఉంటున్నాడు. వాడే మనం చేసుకుంటాడేమో. వాడేం చేసుకోడు కానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అన్న డౌట్. నీకు మరీ అంత డౌట్ ఉంటే వెళ్ళి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయి. గోవింద్, మన చుట్టూ చాలా డేంజర్స్ ఉంటాయి. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. ముందు నీ ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయి. అసలు నీతెందుకు మాట్లాడటం లేదు? అదో పెద్ద సెంటిమెంటల్ స్టోరీలే. వద్దురా. పోనీ మేము దావచ్చా సార్? ఇవాళ బ్లడ్ డొనేట్ చేశాను రా. 3 years బేబీ. అసలు హాస్పిటల్ ఎందుకుందో కూడా తెలియదురా. ఆ చిన్న చిన్న ఫింగర్స్తో నా చేయి పట్టుకుని థ్యాంక్ యూ అని చెప్పింది. డాక్టర్ నా చాలా రేర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పారు. హెల్త్ మెయింటైన్ చేసుకుంటే చాలామంది హెల్ప్ అవుద్దంట్రా. ఫుల్ హ్యాపీ రా, ఫుల్ హ్యాపీ. ఇలాంటి సెంటిమెంటల్ స్టోరీస్కి మంచి విస్కీ చికెన్ ఉంటే సెంటిమెంట్ కసక్కని దిగిపోతుందిరా. పొద్దున హ్యాంగ్ ఓవర్ కూడా ఉండదు. సిట్టింగ్ ఇద్దామా? అరే, నువ్వు ఇచ్చింది బ్లడ్డే రా, కిడ్నీ కాదు. ఎందుకంత సెంటిమెంటల్ అవుతున్నావు? స్టోరీ బాగుందిగా. అదేగా. ఏమోలే, నిజమేమో. అబ్బా, చిన్న పాప కదా. ష్. ఎవరో ఉన్నారు. ఏంటి? ష్. ఏమైంది? డోర్ ఓపెన్ చేసి చూడు. వేగ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా వాడి సంగతి? పదా. కాసేపు పక్కకు పెట్టొచ్చు కదా పొగ. నువ్వేమైనా అనుకో, ఈ మధ్య పోలీసులు ఎవరినైనా ఈజీగా పట్టుకుంటున్నారు. అదే టెక్నాలజీస్ అలా ఉన్నాయి. ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్. ఏమైందిరా? ఏం లేదురా. రారా, కార్డ్స్ ఆడదాం. అరవింద్ జాయిన్ అవ్వచ్చుగా. నా కార్స్ రావు స్వప్న. మరి ఇంకేం వచ్చు? ఆ? అదే, ఇంకేం గేమ్స్ వచ్చు? క్యారమ్స్ వచ్చా? ఎందుకు రావు? అన్నీ వచ్చు. కళాకారుడు, వాడికి రావనుకుంటే మనం పిచ్చోళ్ళం. గోవింద్, నీకు విషయం చెప్పాలరా. స్వప్న కూడా ఇక్కడే ఉంది కదా. అదేరా నాకు డౌట్గా ఉంది. అంతా ఓకేనా? ఓకే. స్వప్న, గోవింద్ నాకు నీకు హలో. ఓ
ఓకే, ఎక్కడికి రావాలి? ఏ హాస్పిటల్? డన్ 45 మినిట్స్లో ఉంటా. అరే ఏమైందిరా? అరే ఎమర్జెన్సీ రా, బ్లడ్ కావాలంట. అరే ఇందాకేదో చెప్తాను చెప్పేశారా? రే వచ్చాక మాట్లాడదాం రా. అరే అట్లా కాదురా, సిటీలో అందరూ పెట్టి నువ్వే ఇస్తున్నావారా? అర్జెంట్ రా అక్కడ. ఇక్కడ మీతో కూర్చొని సోది కావాలి పెట్టినా అక్కడ ఏమైనా అయితే నుండు. అరే అట్లా కాదురా, పాజిటివ్ గా ఆలోచించరా. నువ్వు బ్లడ్ అయిపోతే ఎవ్వడేం చావాడు. నీ బాడీ ఏం బ్లడ్ బ్యాంక్ కాదు. ఎవరు కావాలి? అరవింద్ అంటే నువ్వేనా? లేదు సార్, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. ఎందుకు సార్, ఏమైంది? ఏం చేశాడు వాడు? సార్ ఈ ఏరియాలోనే ఉన్నా సార్. సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉంది సార్. ఇక్కడ క్లూ ఆల్మోస్ట్ దొరికినట్టే సార్. ఓకే సార్, ఓకే. అరవింద్ వస్తే ఇమీడియట్గా కాల్ చేయి. ఓకే సార్. నెంబర్ నోట్ డౌన్ చేసుకో. ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని కట్ చేస్తున్నాడంట. వాడు రాగానే కాల్ చేయి. ఓకే సార్. ఏంట్రా కింద పోలీసులు అరవింద్ నువ్వు అని అడుగుతున్నారు? ఇప్పుడే వాడి గురించి ఎంక్వైరీకి వచ్చేలేరు. ఏం ఎంక్వైరీ రా? వాడు రాగానే చెప్పమన్నారు. వాడు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడంట. ఇందాక పోలీసులు లోపల క్లూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అన్నారా. ఏం చేశారా వాడు? మంచి పని అయింది, రూమ్ లాక్ బ్రేక్ చేయలేదు. నేను చెప్తూనే ఉన్నా వాడి పైన డౌట్గా ఉందని. నమ్ముతారా ఎవరన్నా? నమ్మరు కదా. ఆవిడేమో వాడు తప్పు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు అని తొక్కలో అనాలిసిస్ మాకు. అరే రూమ్ ఎప్పటి నుంచి లాక్ చేస్తున్నారా? వాడు ఉన్నది మనమే కదా. రూమ్ కూడా వెకెట్ చేస్తాడంట. అవునా? ఎక్కడికి పోతాడంట? మరి మార్నింగ్ ఎందుకు చెప్పలేదు? ఇందాకే చెప్పారు సార్. పోలీస్ వచ్చాడు, లాక్ చేసుకున్నాడు, రూమ్ ఖాళీ చేస్తున్నాడు. తేడాగానే ఉంది. అరే ఫస్ట్ నుంచి వాడు డేంజర్ రా. అదేగా నేను చెప్పింది. ఇప్పటికి వెలిగిందా? సర్లేరా బాబు. అసలు ఏం చేశాడో ఏమో. పోలీసులు రావడం ఏంటో. వాడి పాత గర్ల్ ఫ్రెండ్ ఏమైనా చేసుంటాడు వాడు? 4 దంతే వాడే చెప్తాడు. అరే నువ్వు కేర్ఫుల్ రా, మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లంలో నువ్వు ఇరుక్కుంటావు. నేను అదే చెప్తున్నాను. సరేరా, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళు, సాయంత్రం వాడి పని నేను చెప్తాను. తిను నువ్వు కూడా. పారిపోయి ఉంటాడా? పారిపోతే జైల్లో కలుద్దాం. అరే తప్పుకోరా. అసలు 5 నిమిషాలు లేట్ అంటే ఎలా ఉండేదో పరిస్థితి. చా ఎన్ని రేట్లు పెట్టించారా చూపి. అరే నేనే సర్జరీకి వెళ్ళలేదురా, కొంచెం బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను అంతే. ఇందాకేదో చెప్తాను ఏంట్రా? నేను చెప్పను రా. ప్రతిసారి డోర్ మొహం మీద వేస్తావేంట్రా? అరే 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 ఏమైందా నీకు? అరే ఏం చేస్తున్నావు? స్వప్న స్వప్న అక్కడ సిలిండర్ దగ్గర రోపు తీసుకురా. అరే అరే మెంటల్ లాగా ఏం చేస్తున్నారా నువ్వు? అరే వదలరా. ఇటీ అరే 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 చేతులు కడతావేంట్రా? మెంటల్ లాగా అందరు వస్తారు. స్వప్న నాకు అప్పుడే ప్లాట్ షూట్ తీసుకురా. మేము డైరెక్ట్ పోలీసులకే పట్టిద్దాం. పోలీసులుగా మైండ్ తప్పిందా నీకేమన్నా? అరే
నాకు కాదురా పిచ్చి, పోలీసులు నీ గురించి ఎత్తుకుతున్నారు. వాళ్ళు కాల్ చేయగానే రాంగ్ నెంబర్ కట్ చేస్తున్నావంట. నువ్వు రాగానే ఇమీడియట్ చెప్పమన్నారు. హలో సార్, సార్ నేను గోవింద్. అదే ఇందాక అరవింద్ వచ్చి చెప్పమన్నారు కదా. వచ్చాడు సార్, ఇక్కడే ఉన్నాడు. ఓకే సార్, అలాగే వస్తున్నారంట 5 minutesలో. సుందర్ గారు చూపించాలరా నీ ఫోటో. ఎంత ఇన్నోసెంట్ ఫేస్ రా అసలు. ఐస్ చూడు. నాకు తెలుసురా నువ్వు ఏదో రోజు బొక్కలోకి వెళ్తావని, కానీ ఆ రోజు ఇంత తొందర వస్తుందని అనుకోలేదు. రాని అగో వచ్చేసినట్టున్నారు. ఎక్కడ అరవింద్? రండి సార్. సార్ వీడే అరవింద్. ఎందుకు కట్టేశారు? సార్ అంటే వాడు వెళ్ళిపోతాడని కట్టేశాం. సార్ వీడు ఏదో తప్పు చేస్తున్నాడు సార్. లోపలికి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ డోర్ వేసుకుని క్లోజ్ చేసుకుంటున్నాడు, బయటికి వెళ్తే లాక్ చేసుకుంటున్నాడు సార్. అయితే కట్టేస్తారా? సార్ అలా కాదు సార్. సార్ వీడి బిహేవియర్ చాలా తేడాగా ఉంది సార్. మేమే మీకు కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం, ఇంతలో మీరే వచ్చేసారు. ముందా కట్లిప్పు. సార్ పేపర్లో శిరీష న్యూస్ వచ్చింది సార్. ఏది? అమీర్పేట్ న్యూసా? అవును సార్, ఆ క్లూస్ అరవింద్కి మ్యాచ్ అవుతున్నాయి సార్. ఆ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ న్యూస్లో వస్తే చూసుకోండి. సార్ చెప్పరా నువ్వేం చేస్తున్నావో. ఆగు, వెయిట్. అరవింద్ నువ్వు చెప్పేమైందో? వీడియో సార్ ప్రాబ్లం. ఇంట్లో విపరీతంగా స్మోక్ చేస్తున్నాడు, అందుకే డోర్ లాక్ చేసుకుంటున్నా. అబ్బచ్చా అబద్ధం సార్. అబద్ధమారా? కిచెన్లోకి వెళ్తే కిచెన్లో పోగా, హాల్లో పోగా, బెడ్రూమ్లో పోగా, ఇంట్లో ఎక్కడ లేదురా పోగా. సార్ ఈ కంపు పనిచలేక నా రూమ్లో డోర్ వేసుకొని కూర్చుంటాను సార్ నేను. అబద్ధం సార్, వీడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు. పొగేరా ఎదవా, వీడు చేసే స్మోకింగ్ నా క్యాన్సర్ వచ్చేలాగా ఉంది సార్. ఇప్పుడు మీరు అటెళ్ళారా? ఈ 2 seconds కూడా దమ్ము లాగాలి. ఇటు చూడండి, చూడండి సార్, ఇంతే సార్. వీడు స్మోకింగ్ భరించలేక రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతాను సార్. స్మోకింగ్ ఎక్కువ చేస్తాడా? చేస్తాడు సార్. సార్ వీడు కూడా స్మోక్ చేసేవాడు సార్, కానీ ఈ మధ్య ఇదిగో ఇలా బిల్డప్లు కొడుతున్నాడు. సార్ నేను స్మోక్ చేసేవాడిని సార్, కానీ ఈ మధ్య క్విట్ చేసేసాను సార్. నాది రేర్ బ్లడ్ గ్రూప్ అని తెలిసింది సార్. సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే చాలా మందికి హెల్ప్ అవుతానంట సార్. ప్లస్ ఈ మధ్య ఒక చిన్న పాపకి బ్లడ్ డొనేట్ చేశాను సార్. ఆ రోజు చాలా హ్యాపీ, చాలా సాటిస్ఫాక్షన్ సార్ నాకు. ఆ రోజు ఆ విషయం ఏదో షేర్ చేసుకుంటే స్టైల్గా ఉఫ్ ఉఫ్ ఉఫ్, ఇది సార్ వీడి రెస్పాన్స్. పెద్ద ఉఫ్ రావడు సార్. నమ్మదు సార్ వీడిని, మీ కథల్ని. ఇన్ని రోజులు మమ్మల్ని పిచ్చాడు చేశాడు, ఇప్పుడు మిమ్మల్ని కూడా. ఏయ్, సార్ అది కాదు సార్, ఇందాక కూడా మేము ఏం మాట్లాడుకుంటున్నా డోర్ బయట హైడ్ అయి వింటున్నాడు సార్. నేను హైడ్ అయి వింటానా? నువ్వు చూసావరా? మరి ఇందాక నీ ఫోన్ రింగ్ అవ్వగానే వెళ్ళిపోయావు కదా. అరే గేమ్ ఆడుతూ ఫ్లాట్కి వచ్చా, గేమ్లో స్టక్ అయ్యాడు రా. ఇంతలో కాల్ వచ్చింది సార్. సర్లే కిందికి వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుతుంది, నేను కిందికి వెళ్ళా. అయినా అది మెయిన్ డోర్ రా, నీ బెడ్రూమ్ డోర్ కాదు. దాన్ని హైడింగ్ అనరు. ఇంతే సార్, వీడు ప్రధానికి ఏదో అయిపోయినట్టు ఊహించుకుంటాడు. ముందు ఈ మధ్య ఏం సినిమాలు చూస్తుందో అర్థం కావట్లేదు, కానీ అప్పుడెప్పుడో వాళ్ళ హాస్టల్ ఏదో జరిగిందంట. అప్పటి నుంచి ప్రతిదీ క్రైమ్ లా చూస్తుంది. ఈ పిచ్చోడికి ఆ పిచ్చి జోడి, వాళ్ళ మధ్య నాకు పిచ్చి పట్టేలా ఉంది. నా వల్ల కావట్లేదు సార్, అందుకే వెళ్ళిపోతున్నా సార్. వీడు ఇంక చాలా ఆపేసాయి. మరి మీరెందుకు వచ్చారు సార్? కంట్రోల్ చేసుకో. ఎరా, బెడ్రూమ్ డోర్ లాక్ చేస్తే బ్యాంక్ కన్వేసినట్ట, లేకపోతే మర్డరు, అంతేగా?
పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే కాలేజ్ చేతులు కట్టేసే వాళ్ళు మిమ్మల్ని చూశాను. నీ పేరేంట్రా? గోవింద్. నీ పేరు? స్వప్న సార్. స్వప్న. డ్రీమ్స్. ఓహో, ఓన్లీ క్రైమ్ డ్రీమ్సా? మంచి జోడీ ఇద్దరిదే. ఏంటి లవ్వా? అవును సార్. కాదు సార్. స్వప్న. కూర్చో. అరవింద్, సార్. నీకు కాల్ చేస్తే రాంగ్ నెంబర్ కట్ చేస్తున్నావు ఎందుకు? సార్ నాకు కాల్స్ ఏం రాలేదు సార్. మరిది చాలాసార్లు చేశాను. సార్ లాస్ట్ 309 కాదు సార్, 609. 309 నా మిస్టేక్ అనుకుంటా. సరిపోయింది, అన్నీ కలిసి వస్తుంటాను నేను నీకు. సార్. సరే అయితే, నువ్వు ఇందాక ఒక పాపకు బ్లడ్ ఇచ్చానన్నావు కదా? అవును సార్. ఆ పాప మా ఎస్పీ గారి అమ్మాయి. మా ఎస్పీ సార్ వల్ల ఓన్లీ డాటర్. నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల తన లైఫ్ సేవ్ అయింది. థ్యాంక్ యూ సార్. నిజంగా నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేసావు తెలుసా? వాళ్ళ హ్యాపీనెస్ కోసం నీకు ఏదైనా హెల్ప్ చేయాలని మేడం మనీ ఇస్తే వద్దాను అంట. సార్ పర్లేదు సార్. నీకు ఎనీ హెల్ప్ సార్, మంచి జాబ్ రికమెండేషన్ సార్, ఎనీథింగ్ సార్, ఏది కావాలన్నా కానీ ఒక్క కాల్ చేయి. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. రేపు కరెక్ట్ నెంబర్ కాల్ చేస్తా. ఎస్పీ సార్ నేను కలవాలన్నారు. షూర్ సార్. ఓకే. యా, తప్పించుకున్నా. ఎస్. లేదు లేదు, టైంకి డెలివరీ వస్తుంది. ట్రస్ట్ మీ, సేమ్ ప్లేస్ సేమ్ టైం. యా. లక్ష్మి.